తిరుమల లడ్డు వివాదం హిందువుల మనోభావాలకు దెబ్బ. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు ప్రసాదంలో నాణ్యత లేని పదార్థాలు కలిపారనే ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా లడ్డూలో కలిపే నెయ్యిలో పశువుల కొవ్వు మరియు చేపల నూనె కలిపారనే ఆరోపణలు హిందువుల మనోభావాలను బాగా దెబ్బతీశాయి. ఈ వివాదం మొదట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డూలో నాణ్యత లేని పదార్థాలు వాడారని ఆరోపించడంతో మొదలైంది. తరువాత నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఆఫ్ ల్యాబొరేటరీస్ నుంచి వచ్చిన నివేదికలో ఈ ఆరోపణలు నిజమేనని తేలింది. ఈ నివేదిక ప్రకారం లడ్డూలో కలిపే నెయ్యిలో పశువుల కొవ్వు మరియు చేపల నూనె కలిపారని స్పష్టమైంది. ఈ వార్త తెలియగానే దేశవ్యాప్తంగా హిందువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని అపవిత్రం చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భోపాల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేయడం ద్వారా తమ నిరసనను తెలియజేశారు. ఈ వివాదం రాజకీయ నాయకుల మధ్య వాగ్వాదానికి కారణమైంది. మరోవైపు వైసీపీ నేతలు ఈ ఆరోపణలను తోసిపుచ్చుతున్నారు. ఈ వివాదంపై ప్రభుత్వం స్పందిస్తూ లడ్డూ ప్రసాదంలో నాణ్యతను నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. సింగరేణి ఉద్యోగులకు దసరా కానుక 1,90,000 బోనస్. తెలంగాణ రాష్ట్రాల్లోని సింగరేణి ఉద్యోగులకు శుభవార్త అందింది. ఈ దసరా పండుగ ముందే ప్రభుత్వం సింగరేణి ఉద్యోగులకు భారీ బోనస్ ప్రకటించింది. ఒక్కొక్కరికి 1,90,000 బోనస్ను అందించాలని నిర్ణయించారు. శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోబడింది. ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. సింగరేణి ఉద్యోగుల కృషిని గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి ఉద్యోగుల పాత్రను గుర్తు చేసుకున్న మంత్రి వారికి ఈ బోనస్తో కృతజ్ఞతలు తెలిపారు. సింగరేణి సంస్థ రాష్ట్రానికి భారీ ఆదాయాన్ని అందిస్తోంది. ఈ నేపథ్యంలో సింగరేణి లాభాలలో 33% వాటాను ఉద్యోగులకు కేటాయించాలని కేబినెట్లో తీర్మానించారు. దీని ద్వారా ఉద్యోగులకు గతంలో ఇచ్చిన బోనస్ కంటే 20,000 అదనంగా ఇవ్వాలని నిర్ణయించారు. కేవలం రెగ్యులర్ ఉద్యోగులకు మాత్రమే కాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా 5,000 రూపాయల బోనస్ను నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు శుభవార్త అందించింది. ఇకపై ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు టికెట్ డబ్బుల కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ చెల్లింపులను ప్రారంభించాలని నిర్ణయించింది. దిల్సుఖ్ నగర్, బండ్లగూడ డిపోలకు చెందిన బస్సుల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టి విజయవంతం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్సుల్లో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇకపై ఆర్టీసీ బస్సుల్లో గూగుల్ పే, ఫోన్పే, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా టికెట్ చెల్లించవచ్చు. ఇక నుంచి చిల్లర కోసం వెతకడం, క్యూలలో నిలబడడం వంటి ఇబ్బందులు తొలగిపోతాయి.